హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. సమ్మర్ స్పెషల్ పచ్చిపులుసు రెసిపీ అండి. ఎండాకాలంలో వడదెబ్బ వేయకుండా ఇలా మామిడికాయ పచ్చిపులుసు చేసుకోండి. చాలా బాగుంటుంది. ఈ మామిడికాయ పచ్చిపులుసు స్పెషల్ అండి. మామిడికాయను కాల్చి చేస్తున్నాము. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ చాలా చలవ కూడా చేస్తుంది. ఇక్కడ ఒక మామిడికాయ తీసుకోవాలి. నీట్గా కడిగేసుకొని తూడ్చేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ఇలా జాలిది ఏదైనా ప్లేట్ ఒకటి పెట్టుకొని దానిపైన మామిడికాయ పెట్టేసుకొని ఇలా చుట్టూతా అటు ఇటు తిప్పుకుంటూ మామిడికాయను కాల్చుకోవాలి. ఈ మంటకు మామిడికాయ అనేది మంచిగా ఉడుకుతుందండి. ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఒంటికి కూడా చాలా చలవ చేస్తుంది అనమాట. ఈ కలర్లో వచ్చేంత వరకు కూడా బాగా ఈ మామిడికాయను కాల్చాలి. ఇప్పుడు ఈ మామిడికాయను వాటర్లోకి వేసుకోవాలి. ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత నీట్గా కడిగేసుకోవాలి. ఇలా కడుక్కోవాలి. ఒకసారి కొంచెం ఇలా రబ్ చేస్తున్నట్టుగా వాటర్లో కడిగేసుకోవాలి. కడుక్కున్న తర్వాత మళ్ళీ మనము వాటర్ వేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఈ వాటర్లో మామిడికాయ వేసుకొని ఇప్పుడు ఈ మామిడికాయ పైన తొక్క అనేది తీసేసుకోవాలి. ఇలా ఇక్కడ చూస్తున్నారు కదా, లోపల మామిడికాయ అనేది మంచిగా ఉడికింది గుజ్జు. ఇలా తొక్క తీసేసుకోవాలి. తొక్క తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్లోకి మామిడికాయ వేసేసుకొని ఇలా చేతితోటి బాగా పిసుకుతూ గుజ్జంతా తీసుకోవాలి. ఇలా మంచిగా క్లీన్ చేయాలి. ఈ గుజ్జునంతా కూడా ఈ టెంక నుంచి మంచిగా ఇలా పిసుకుతూ గుజ్జంతా తీసేసుకోవాలి. ఇలా చూపిస్తున్నట్టుగా ఇలా మంచిగా టెంక అంతా క్లీన్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనము ఇది తొక్క ఉంటుంది కదా, దీనికి కూడా కొంచెం గుజ్జు అనేది ఉంటుంది. ఇలా చేతితోటి మంచిగా నీట్గా తీసేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ చేతితో ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 3-4 పచ్చిమిర్చి తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మిక్సీ పట్టొద్దు అనమాట. ఇలానే కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ పచ్చిపులుసుకు ఇలా కట్ చేసుకున్న ఈ పచ్చిమిర్చిని మొత్తము ఇప్పుడు పచ్చిపులుసులో వేసుకుందాం. పచ్చిపులుసులో ఇలా వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఉల్లిపాయ కూడా కట్ చేసుకుందాం. ఉల్లిపాయ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది, చలవ కూడా చేస్తుంది ఉల్లిపాయ వేసుకోవడం వల్ల. అందుకే కొంచెం ఎక్కువగా వేసుకోండి. ఉల్లిపాయను కూడా బాగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఉల్లిపాయను కూడా వేసేసుకొని మొత్తంగా ఇప్పుడు దీంట్లోకి సరిపడినంత కొత్తిమీర వేసుకుందాము. అలాగే ఉప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అంతా కూడా మనం చేయితోటే బాగా ఇలా పిసుకుతూ కలుపుకోవాలండి. స్పూన్తో కలిపితే సరిగా మనకు కారము ఉప్పులు అనేది పట్టదు. కాబట్టి ఈ రెసిపీకి అయితేనంటే ఇలానే చేయితోటి మంచిగా కలిపేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఒక 2 స్పూన్ల వరకు షుగర్ వేసుకుందాం. బెల్లం కూడా వేసుకోవచ్చు, కానీ షుగర్ వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది. షుగర్ వేసేసుకున్న తర్వాత కావాల్సినంత వాటర్ అడ్జస్ట్ చేసుకొని మంచిగా మళ్ళీ ఒకసారి ఈ షుగర్ కూడా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఫ్లేవర్స్ అన్నీ చక్కగా పడతాయి. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు స్పూన్తో కలిపేసుకుందాం. కలుపుకున్న తర్వాత టేస్ట్ చేద్దాము. టేస్ట్ చేసి ఉప్పు సరిపోకపోయినా షుగర్ సరిపోకపోయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం ఉప్పు అలాగే కొంచెం షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను. వేసేసుకొని కలుపుకోవాలి. ఇంకొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకుందాము.
మరీ పలుచగా ఉండద్దు, మరీ తిక్కుగా ఉండద్దు అన్నమాట. ఇలా ఉండాలి. ఇప్పుడు పోపు పెట్టేసుకుందాము. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం మీటెక్కిన తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకుంటే సరిపోతుంది. ఈ శనగపప్పు, మినపప్పు అలాంటివి ఏమీ వేయవలసిన అవసరం ఏం లేదు. అలాగే ఒక 2 ఎండుమిర్చి వేసుకోండి. కొంచెం కరివేపాకు, కొద్దిగా పసుపు వేసుకుందాము. వేసేసుకొని ఒకసారి పోపును కలుపుకోవాలి. పోపు బాగా వేగాలి. ఇప్పుడు స్టవ్ కట్టేసి పచ్చిపులుసులో వేసేసుకుందాం. ఇదంతా ఒకసారి పోపంతా పచ్చిపులుసులో కలిసేటట్టు కలిపేసుకోవాలి. చూసారు కదా, ఈ థిక్నెస్లో ఉంటే సరిపోతుంది. ఈ పచ్చిపులుసు మనం వేడి అన్నంలో కంటే కొంచెం అన్నం చల్లారిన తర్వాత వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఈ విధంగా ఉండాలి. మరి ఈ పచ్చిపులుసు రెసిపీ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.